పల్నాడు జిల్లాలో లీగల్ అడ్వైజర్ పోస్టు చుట్టూ రచ్చ జరుగుతోంది. లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ కోసం ఎస్పీతో ఎమ్మెల్యే వాగ్వాదం దిగారు. ఎమ్మెల్యే ఆఫీసులో ఉండగానే క్యాంప్ హౌస్ కు వెళ్లిపోయారు ఎస్పీ. దాదాపు 7 గంటలు ఎస్పీ ఆఫీసులోనే ఉన్నారు ఎమ్మెల్యే చదలవాడ. ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు ఐజీ త్రిపాఠి. ఇవాళ సాయంత్రం లోపు ఒక లీగల్ అడ్వైజర్ నియామకంపై ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారు ఐజీ త్రిపాఠి. ఎస్పీ హామీతో కార్యాలయం నుంచి వెళ్లారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. లీగల్ అడ్వైజర్ పోస్టు నియామకం చేపట్టాలి అన్నది ఎమ్మెల్యే చదలవాడ చేస్తున్న డిమాండ్. అసలు నిన్నంతా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గంటల తరబడి హైడ్రామా నడిచింది. లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ వ్యవహారం ఎస్పీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది. ఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఏకంగా 7 గంటల పాటు అక్కడే బైఠాయించడం జిల్లాలో టెన్షన్ పుట్టించింది. పల్నాడు జిల్లా ఎస్పీ లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ భర్తీ ప్రక్రియ గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉంది. దీనిపై చర్చించేందుకు నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. పోస్టింగ్ విషయంలో కావాలని జాప్యం చేస్తున్నారని, నెలల తరబడి తమను ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ కృష్ణారావుకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్పీ కృష్ణారావు తీరుపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఆయన లాయర్లు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే ఆఫీసులో ఉండగానే ఎస్పీ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడం వివాదం రాజేసింది. ఎస్పీ కృష్ణారావు తీరుకు నిరసనగా ఎమ్మెల్యే అరవింద్ బాబు అక్కడే బైఠాయించారు. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరా తీశారు. ఆయన ఆదేశాలతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ కృష్ణారావు తిరిగి వచ్చి సమాధానం చెప్పే వరకు అక్కడి నుంచి కదలలేదని నేతలు స్పష్టం చేశారు. పరిస్థితి గమనించిన ఐజీ త్రిపాఠి రంగంలోకి దిగారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. లీగల్ అడ్వైజరీ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని, ఇవాళ సాయంత్రంలోగా లీగల్ అడ్వైజరీ నియామకంపై ఆదేశాలు జారీ చేస్తామని త్రిపాఠి హామీ ఇచ్చారు. దీంతో 7 గంటల పాటు ఎస్పీ కార్యాలయంలోనే బైఠాయించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఇతర నాయకులు ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.